కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? పబ్లిక్గా మేము చెప్పాలంటే బాగాలేదండి. ఓటేసినందుకు బాధపడుతున్నాం అంతే. అంతకుముందు ఆయన బాగానే చేశాడు. ఆయనలో కొన్ని పథకాలు కూడా ఈయన చేయట్లేదు. అంటే ఈయన చేయటమే కదా, ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా చేయట్లేదు. ఆయన ఏమైనా చేస్తాడేమో అనుకున్నాం కానీ ఆయన కూడా చేసేదేం లేదు. ఈయన ఏం చెప్తే అది చేయటమే కదా, ఆయన చేయట్లేదు. ఏ పథకాలు అందట్లేదు. మరి ఎవరికో ఒకరికి ఇద్దరు ఇస్తున్నారు అంతేగాని ఎక్కువ మంది ఎవరికి ఇవ్వట్లేదు. వాళ్ళు చెప్పింది ఏంటి, ఇంటికి 15,000 ఈ మాత్రం బాగా చెప్పారు. ఆ టోల్స్ ఎంత టోల్స్ అవుతున్నాయి, ఎక్కడున్నాయి? ఇక వాళ్ళ బదులు మనం ఇవ్వాలేమో తీసుకెళ్ళి. ఇక అమ్మ ఇంటికి 15,000 ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేయాలి కదా పనులు. చేస్తానని ఎందుకు ఒప్పుకున్నారు, ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. చేసేవాళ్ళు చేస్తారు కదా, చేసేవాడి మీద బురద చల్లుతున్నారు. కరెక్ట్ కాదు కదండి. ఆలోచించండి ఒకసారి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది మీకే తెలుస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఆ పథకాలు ఇచ్చి ఖజానా మొత్తం ఖాళీ చేశాడు, అందుకోసం అమలు చేయలేము. ఖజానా మొత్తం ఖాళీ చేస్తే ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడుగా. ఆయన వస్తే ఆయన ఇచ్చేవాడు కదా. నేను ఇస్తానని ఎట్ట చెప్పావు, నీకు ఖాళీ అయినని చెప్పి నీకు తెలీదా? ముందు మీకు తెలీదా? ఏం తెలియక మీరు వచ్చి మేము ఇస్తామని చెప్పి అన్నారు. మీరు 14 ఏళ్ళు అంతకుముందు సీఎం కదా, 40 సంవత్సరాల ఇండస్ట్రీ కదా. ఏమైనాయన్నీ? మీరు ఎంతో సీనియర్ కదా, ఏమైనాయన్నీ? ఏమండి, దొంగల దోపిడీ అండి. ఒక మాటలో చెప్పాలండి, దొంగల దోపిడీ అంతే. ఎవరో కూడా కనీసం ఎవరో కూడా సరిగ్గా చేయట్లేదు. అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని నమ్ముకునేదానికంటే ఆ రోడ్డు మీద చెత్త ఎత్తుకొని పదటం నయం అంతే. వాళ్ళు ఏదో ఇస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు అనేది అది మాత్రం ఉట్టిదే. ఎవడైనా కానీ ఏదైనా కానీ ఇస్తాడు అని చెప్పండి, అది ఉట్టిదే. ఎవడైనా కానీ ఎవడ పని ఆడు చేసుకోవడం బెస్ట్. అవి వస్తాయి, ఈ పథకాలు వస్తాయి. ఎవడి మీద ఉడుతాడండి? మన మీదే కదా. పన్నుల రూపాయన లేకపోతే ఇంకో రూపాయన ఏదో విధంగా మన మీదే, ప్రజల మీదే. ఆ భారం పడేది ప్రజల మీదే. వాళ్ళకి ఏ ఇస్తారన్నా కానీ వాళ్ళు చేసేది ఏంటంటే అదే, ప్రజల మీద పన్నుల భారాన్ని వేస్తూ ఉంటారు. అదండి. 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 56, నాకు మాత్రం తెగ వస్తున్నాయి. ఏమండి, నాకు వచ్చేస్తున్నాయి. అసలు వద్దనే ఉంది వస్తున్నాయి నాకు పెన్షన్లో. మా అమ్మకి 90 ఉన్నాయండి, ఆమెకి ఇవ్వట్లేదు. ఎవడదాకెందుకు? మా అమ్మగారికి 90 ఉన్నాయి, ఆమెకి ఇవ్వట్లేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆ డబ్బులన్నీ తీసుకుపోయి వేరే వాటికి ఖర్చు పెడతారు. వీళ్ళు వేరే వాటికి ఆ ఖర్చు పెట్టే వాటిల్లో కూడా ఎవరు సరైన ఇది లేదు. వాళ్ళు అనేవాడిని చూసుకుంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఖచ్చితంగా టీడీపీ కాదా, జనసేన కాదా, బీజేపీ కాదా, అవి చూసుకొని ఇస్తున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటే ఇట్లేదు. అది తప్పు కదా. ఒకసారి ఆయన ఏం చేశాడు, ఆయన ఉన్నంతకాలం ఏం చేశాడు? ఆయన శుభ్రంగానే పరిపాలించాడు. వాళ్ళు వీళ్ళని చూడలేదు, ఇచ్చాడు. పాపం ఆయన ఇవ్వాల్సినంత వరకు ఇచ్చాడు. అలాంటి వాడినేమో బురద చల్లుతున్నారు. అది తప్పు కదండి. జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళ నాయకులకి ఇచ్చారంటున్నారు కదా. ఎవరు అంటే మిగతా వాళ్ళు ఎవరు తీసుకోలేదండి అక్కడ. ఇప్పుడు లేవండి, పోయినసారి తీసుకున్నారు. వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పానండి. పబ్లిక్ అంతా మాత్రం అసలు ఎవరైనా కానీ ఎందుకు వేసామని ఏడుస్తున్నారండి. ఒక్క మాట అంతే. ఒక్క మాటలో చెప్పాలంటే ఎందుకు వేసామా ఓటని ఏడుస్తున్నారు. ఆ రోజు మామనే పొడిచాడు ఎన్నిపోటు, ఈ రోజునేమో జనాలను పొడుతున్నాడు. పొడిపించుకోవాలి ఎందుకు మనం అంతే. పొడుచుంటే పొడిపించుకోవాలి, మనం ఏం చేయలేము. ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, ఏం చేయగలం అండి? ఎవడేం చేయగలడు? ఎవడేం చేయలేడు. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాలు చూసి ప్రజలందరూ ఓట్లు వేసారంటారా? అంతే కదా. ఐ ఫ్రీ, ఈ ఫ్రీ, ఏ ఫ్రీ అండి. మనం ఫ్రీ ఆఖరికి వాళ్ళకి. మనం దాసులు అయిపోయామండి. అబద్ధాలు చెప్పి గెలిచారండి. కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వల్ల మాకు పట్టం కట్టారంటారు. వ్యతిరేకత ఏమీ లేదండి. జనాలు వేసిన ఓట్లు మాత్రం కాదు, పక్కాగా జనాలు వేసిన ఓట్లు మాత్రం కాదండి. జనాల ఓట్లు అయితే ఖచ్చితంగా ఆయనకి వేసి ఉంటారు. ఎలక్షన్ మూవ్మెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, మేము ఎందుకు చేస్తామంటున్నారు కదా. కేంద్రంలో ఎవరున్నారండి? కేంద్రంలో బీజేపీ ఉందిగా. మరి బీజేపీ వీళ్ళకి చక్కగా హ్యాండ్ ఇచ్చేళ్ళకి, ఎవరికి? కూటమికి. మన అందరం ఒకటే అని చెప్పని వాళ్ళు ఎన్ని జరిగినా కానీ వాళ్ళే అంటే అసలు ఎలా కలవటం అర్థం కావట్లేదు. ఎలా కలుస్తారు? వచ్చి నన్ను కొడితే మళ్ళీ నీ దగ్గర రావడానికి నాకు సిగ్గున్నారుగా. అట్టాయి కలుస్తున్నా వెళ్ళి. ఓపుకుంటే కనండి అంట పిల్లల్ని కంటే ఏం చేస్తాడు ఆయన? ఉద్ధరిస్తాడా? వాళ్ళని పెంచలేక జనాలు రావాల్సిందే, అంతే కదండి. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను, ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజల పక్షాన ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఏం చేస్తాడు ఆయన? ఏం చేయలేడు. ప్రజల్లోకి వచ్చినా ఏం చేయలేడు, రోడ్ల మీదకి వచ్చినా ఏం చేయలేడు, ఏం చేయలేడు. ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళు చేయటమే. వాళ్ళే చేయలేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? రోడ్డు మీద ఎక్కడమే కానీ వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళినా కానీ వాళ్ళది చల్లదండి. ఎందుకంటే 11 కదా. అసలు ఆ 11 కూడా వచ్చాయి కావు. ఎందుకంటే వాళ్ళు తలుసుకుంటే జగన్ కూడా వచ్చేవాడు కాదు, వాళ్ళు తలుసుకుంటే.
అంటే ఓట్ల పరంగా కాదండి, వాళ్ళు ఎలా తెచ్చుకున్నారో తెలుసు కదా. ఆ స్కాముల పరంగా చూస్తే 4 సీట్లు కూడా రావు వాళ్ళకి. అది వాళ్ళు ఫస్టే టార్గెట్ పెట్టుకున్నారు, ఆ టార్గెట్ ప్రకారం వచ్చారు అంతే. ఎవరు గెలుస్తారో కూడా పక్క వాళ్ళు చెప్పేశారు. వాళ్ళు ఎలా చెప్తారండి, జనాలు చెప్పాలి కానీ. అదండి కూటమి ప్రభుత్వం పరిస్థితి. ఇప్పుడు ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రజల్లోకి రావడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందంటారా? పుంజుకోవడం ఏంటండి, ఇప్పుడు 60% 70% ఆయన పక్షానే ఉన్నారండి. పెరిగిద్ది, బలం పెరిగిద్ది, అన్ని విధాలా కూడా ఉంటుంది. ఎందుకని ఉంటుందని చెప్పంటే ఇప్పుడు వేసిన వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎందుకు వేసేవారు అనవసరంగానే. అంతకుముందు వృద్ధాప్యలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఈరోజు వేయండి, తెల్లారు లేచే ఇచ్చేవాళ్ళు అండి. 1వ తారీఖు రాగానే వేయండి. ఇప్పుడు వాలంటీర్ ఆడపిల్లలు సాగిస్తున్నారు, వాళ్ళు తీసుకోవాల్సి మొత్తాన్ని వాలంటీర్స్ని తీసేశారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు అండి. అధికారం వస్తే 10,000 ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే ఏదన్నా అదే బర్త్ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే చనిపోయిందా సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు, ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలంటే చేసి పెట్టేవాళ్ళు. వాళ్ళు చక్కగా చేసి పెట్టేవాళ్ళు. తెలియనోడు ఏం చేస్తాడు, ఇప్పుడు వృద్ధాప్యలో ఉన్నవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి చదువు రాదు, వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు ఇలాంటి వాళ్ళు సహకరిస్తారు కదా. ఏమండి కొద్దిగా నాకు ఇది చేసి పెట్టమ్మా, నాకు ఇది కావాలంట. ఇప్పుడు మా నాన్న మచ్చేమా ఎప్పుడో మా నాన్న కొద్దిగా ఆస్తి సంపాదించి పెట్టాడు, అది నాకు రావాలంటే ఇవన్నీ కావాలంట అమ్మా, కొద్ది తెచ్చిపెట్టమ్మా అంటే తెచ్చిపెడతారు. ఎవరు వెళ్ళాలంటే ఎంఆర్ఓ ఏమంటాడు, అది అమ్మా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలా, ఒక 50,000 ఇచ్చుకో. 50,000 ఆమె ఎక్కడ ఇస్తుందండి. ఏ బాబు నీకేం కావాలి, ఇదే పెన్షన్ కావాలా, ఒక 10,000 ఇవ్వి, లేకపోతే 5,000 ఎన్ని లేవండి. ఏ ప్రభుత్వం అయినా అంతే. అవి మాత్రం కాకపోతే గత ప్రభుత్వంలో డబ్బు తీసుకునేవాళ్ళు కాదు, వీళ్ళు వాలంటీర్ వాళ్ళు చేశారు. వాలంటీర్ వాళ్ళు జరిగింది కాబట్టి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎంఆర్ఓ పాత పద్ధతే వచ్చేసింది మళ్ళీ. అదండి.